హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఇడ్లీని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇంట్లో ఏం టిఫిన్ పిండి లేనప్పుడు, ఉదయాన్నే ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఇలా ఓసారి అప్పటికప్పుడు ఇడ్లీని రెడీ చేసి తీసుకోండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ తయారీ విధానాన్ని ఎలానో చూద్దాం. స్టవ్ పై ఇలా కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఇడ్లీ రవ్వను వేసి కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ ఫ్రై అయిన తర్వాత దీనిని వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా రవ్వ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగును తీసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఇడ్లీ కన్సిస్టెన్సీకి వచ్చేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత పిండి ఎలా ఉందో. ఇప్పుడు ఇందులోకి ఒక ఈనో ప్యాకెట్లోంచి సగం ఈనోని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇలా బ్రష్తో ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని ఇందులోకి కొద్దిగా వేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని స్టవ్ పై ఇడ్లీ గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ని ఇందులోకి పెట్టుకోవాలి. వీటిని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇడ్లీలు ఇలా ఉడికిన తర్వాత వీటిని తీసి వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే అప్పటికప్పుడు హెల్తీగా చేసుకునే ఈ ఇడ్లీల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.